మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమం పతాక స్థాయికి చేరింది అన్నారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. దేశం కోసం ఉప్పు సత్యాగ్రహం జరిగినట్లు మెడికల్ కాలేజీల కోసం ప్రజా ఉద్యమం కొనసాగుతుంది అన్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అన్నారు. వైఎస్ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే అక్కసుతోనే పీపీపీ విధానం తెరపైకి తెచ్చారు అంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నేడు ఈ సంతకాలు సేకరించిన వాటిని విజయవాడకు తరలిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా గవర్నర్కు చేరవేస్తారు త్వరలో. ప్రస్తుతం ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి మరింత సమాచారం కాళాశ్రీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఎలా జరిగింది, ప్రజల నుంచి నాకు ఎట్టుందంటే, ఒకప్పుడు రామ మందిరం కట్టాలంటే ప్రతి ఇంటికి ఒక ఇటుక రాయి అన్నారు. ఆ ఇటుకరాయి ఇంటింటికి రమ్మన్నప్పుడు కొన్ని కోట్ల ఇటుకరాలు బయట వచ్చినాయి. ఈ రోజు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిసే కాడికి ప్రతి ఒక్కరు సైన్ పెట్టి కొన్ని వేల మంది ఈ రోజు వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నారెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్ని వేల మంది వస్తారని కూడా మేము కూడా అనుకోలేదు. గవర్నమెంట్ లో ఉండించాలని ఈ కాలేజీలన్నీ కూడా ఆంధ్రాలో ఉండే ప్రతి పేదవాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీకు అన్ని కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, దీన్ని ఎత్తుకుమే కలపొద్దు. రాక్షసుల నుంచి యజ్ఞాలు ఎట్ట ఆపినారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేసి దాదాపు వేల కోట్లు స్కామ్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మీరెవరు తీసుకున్నా రేపు మా గవర్నమెంట్ వస్తారు, ఖచ్చితంగా మళ్ళీ దీన్ని గవర్నమెంట్ తీసుకుంటా అని చెప్పారు. ఈ రోజు మనం చూసాం ఇండిగోని ఏమైపోయింది, ఒకటి చేతులు ఇండిగో ఏమైపోయింది. ఈ రోజు ఇండియానే ఈ రోజు వెనక్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రైవేటీకరణ చేసి ఈ హాస్పిటల్ అన్ని కూడా కరోనాలో చూసాం మన కష్టాలన్నీ కూడా ఏం పరిస్థితి వచ్చిందని. అదే పరిస్థితి వస్తుంది. మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు బిడ్డల కోసం ఈ రోజు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ఉప్పు సత్యాగ్రహం లాగా ఆ రోజు గాంధీ గారు ఎట్టయితే దేశం కావాలని పోరాడినాడో ఈ రోజు ఈ ప్రైవేటీకరణ ఆపేయాలి. ఇన్ని కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందని దాన్ని ఈ రోజు మార్చడం జరుగుతుంది. తిరుపతిలో ఇంతమంది జనాలు వస్తారు మేము కూడా అనుకోలేదు. మామూలుగా వైఎస్ఆర్ కార్యకర్తలు వస్తారు, కానీ ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు వచ్చిండేది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రజా ఉద్యమంగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఉద్యమం మహాయజ్ఞంగా మారుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాడుతుంది. విద్యార్థులంతా, విద్యా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోతుందనేసి కాళాశ్రీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ఎల్లయ్యతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.